టీ20 ప్రపంచ కప్లో విజయం తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, కింగ్ కోహ్లీ సంచలన ప్రకటన చేశారు. అంతర్జాతీయ టీ20కు ఇద్దరు రిటైర్మెంట్ ప్రకటించారు. టీమిండియా గెలుపు ఖాయమైన వెంటనే కోహ్లీ తన నిర్ణయాన్ని ప్రకటించగా గంట వ్యవధిలో రోహిత్ శర్మ కూడా అంతర్జాతీయ టీ20 నుంచి తప్పుకున్నట్టుగా తెలిపాడు. గెలిచిన తర్వాత కోహ్లీ భావోద్వేగానికి లోనయ్యాడు. ఇది తన చివరి టీ20 ప్రపంచ కప్ అని చెప్పాడు. ఈ ప్రపంచ కప్ గెలవాలని కోరుకున్నా, అది ఓపెన్ సీక్రెట్. అనుకున్నట్టే గెలిచా. ఒకవేళ వరల్డ్ కప్ సాధించకపోయినా రిటైర్మెంట్ ప్రకటించేవాడిని అని చెప్పాడు. తర్వాతి తరానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే వెనక్కి తగ్గుతున్నానని అన్నాడు. ఐసీసీ టోర్నమెంట్ను గెలవడం కోసమే తాము టీంలో వేచున్నామని కోహ్లీ చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ వరల్డ్ కప్ విజయంలో రోహిత్ కెప్టెన్సీ ప్రధాన కారణమయ్యాడు. భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేకపోతున్నానని, ఇది అద్భుతమైన రోజని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్ రెండింటినీ సాధించిన అతి తక్కువ మంది ఇండియన్ క్రికెటర్ల జాబితాలో కోహ్లీ ఒకడు. 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచినప్పుడు టీంలో ఉండడమే కాకుండా గెలుపులో కూడా కీలకంగా వ్యవహరించాడు. 2010లో జింబాబ్వేపై టీ20తో ఎంట్రీ ఇచ్చిన కోహ్లీ మొత్తం 125 టీ20లు ఆడాడు. 48.69 సగటుతో 4188 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, 38 హాఫ్ సెంచరీలు సాధించాడు. రిటైర్మెంట్ ప్రకటనకు ఇంతకు మించి గొప్ప సందర్భం ఉండదని రోహిత్ శర్మ అన్నారు. ఈ ట్రోఫీ ఖచ్చితంగా గెలవాలనుకున్నా అనుకున్నట్టే జరిగింది. ఈ సందర్భం సంతోషంతో మాటలు రావడం లేదన్నాడు రోహిత్. ఈ క్షణం కోసమే జీవితంలో ఎంతో ఎదురు చూశానని, మరెంతో నిరాశకు గురయ్యానని చెప్పాడు. కానీ ఆ చీకటి క్షణాలను చెరిపేసి ఇప్పుడే వెలుగులోకి వచ్చానని, ఇక అంతర్జాతీయ టీ20 నుంచి తప్పుకుంటున్నానని రోహిత్ తెలిపాడు. టీ20 క్రికెట్లో 159 మ్యాచ్లు ఆడిన రోహిత్ 4231 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. किसी ने बताया भाई you started in 2007, you won the World Cup and you leaving the game winning the World Cup, so that's a tailor-made situation for me. Best मतलब मैंने स्टार्ट किया था जब पहली बार इंडियन टीम में आया था 2007 में. पहला मेरा चैलेंज था, ऑब्वियसली मैं आयरलैंड गया था 50 ओवर के लिए, बट उसके बाद तुरंत ही हम साउथ अफ्रीका गए थे टी20 वर्ल्ड कप खेलने के लिए और वहां पे जीते. फिर उसके बाद अभी ये तो फुल सर्कल, प्रॉपर सर्कल, सो आई एम वेरी हैप्पी विद दिस. I mean 2026 बहुत लंबा टाइम बाकी है. I think very very happy for Ro and Virat. It has been, I think, very special, you know, two giants of Indian cricket, two legends of Indian cricket who I think thoroughly deserved this, and it's been so amazing playing with them for so many years in this format, and obviously we all will miss them, but at the same point of time I think this is the best farewell as a teammate and as brotherhood which we have created in this group we can give them. I mean they have been giants. I can't say much about them. They've been legends in this field. I mean all formats, not just this format, but definitely you know, very very happy for them to end like this and you know, enjoy and keep this memory for the rest. बहुत ही खुश है. मुझे पता नहीं मैं आज क्या बोलूं, बट जैसे कि रोहित ने मुझे प्रॉमिस किया था कि ये वर्ल्ड कप में आपको मेरे हाथ में आप देखोगे, और उसने प्रॉमिस फुलफिल किया, तो दुनिया का सबसे अमीर आदमी बन गया ऐसे मुझे लग रहा है. मैं सुबह से सबको ही बोल रहा था, सब विराट के बारे में आज बहुत चर्चा हो रही थी, लेकिन मुझे कॉन्फिडेंस था और मैंने सभी चैनल को बताया था आज विराट का बल्ला चलेगा, डेफिनेटली चलेगा, और विराट ने बल्ला चलाया और आज भारत को जीतने में. ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు ఒకేసారి అంతర్జాతీయ టీ20కి గుడ్ బై చెప్పడం నిజంగానే టీమిండియా ఫ్యాన్స్ కు ఓ వెలితి అనే చెప్పాలి. వీరిద్దరిలో ఒక్కరు కూడా లేకుండా మ్యాచ్లు చూడడం అభిమానులకు కొంతకాలం నిజమా కళ అనిపిస్తుంది. కానీ ప్రతిదానికి ఒక ఎక్స్పైర్ డేట్ ఉంటుందని నిజాన్ని క్రికెట్ ప్రియులు గ్రహించాలి.